అమెరికాకి సంబంధించినటువంటి KC-135R యుద్ధ విమానంతో పాటుగా 5th జనరేషన్ F-35, F-22 జెట్స్ కొన్ని అకస్మాత్తుగా పాకిస్తాన్ గగనతలం మీద కనిపించినాయి. దాంతో అది పాకిస్తాన్ మీద యుద్ధమా అంటే కాదు. పాకిస్తాన్‌లోని ఎయిర్ బేసుల్ని అమెరికా వాడుకుంటుంది. ఒక నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ ఎప్పుడో అమెరికాకి ఇచ్చేసింది. ఆ పక్కనే కైరానా హిల్స్ ఉండేది. ఏది అణ్వాయుధాలు ఉండేటటువంటి ప్లేస్ అనమాట. మొన్న మనం కొట్టిన దెబ్బ తర్వాత దాన్ని అత్యంత వేగంగా మిగతా ఏదైతే యుద్ధ విమానాలు ఉండేటటువంటి బేసులు రిపేర్ చేయలేదు కానీ ఇది మాత్రం త్వరగా రిపేర్ చేసేశారు. అక్కడ ఇప్పుడు పెద్ద ఎత్తున దించుతున్నారు. అవే కాకుండా మరొక 2 బేసులు కూడా పాకిస్తాన్ ఇచ్చిందంట. ఎందుకు అవన్నీ అక్కడ దించడం అంటే ఇరాన్ మీద స్ట్రైక్స్‌కి అమెరికా రెడీ అవుతోంది. ఇరాన్ మీద దాడి చేయాలంటే అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్‌గా ఇరాన్ మీద చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం కష్టం కాబట్టి పాకిస్తాన్ ఇరాన్‌కి ఆనుకునే ఉంటది కాబట్టి ఇక్కడ బేస్‌గా చేసుకొని ఇరాన్ మీద దాడికి సిద్ధపడుతున్నారు అన్నటువంటిది అంతర్జాతీయ మీడియా అంచనాలు.